వెల్కమ్ టు మై ఛానల్. సో నా డైలీ రొటీన్స్లో కొన్ని మినీ బిట్స్ చూపిస్తాను. సో నేను మార్నింగ్ లేవగానే కంపల్సరీ కాఫీ తాగేస్తాను. అంటే మార్నింగ్ లేవగానే పెద్ద పని ఏమి ఉండదు అనుకోకండి. నైటే గిన్నెలన్నీ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను కదా, లేచి మార్నింగ్ అయితే కాఫీ పెట్టుకుంటాను. కాఫీ తాగిన తర్వాత చాలా పనులు ఉంటాయి మనకి, అవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. తాగేసి వాడికి కూడా పాలు వేడి చేసి ఒక గ్లాసులు పోసేసాను. సో వాళ్ళు లేసే లోపు సో అవి కూడా చల్లారుతాయి కదా అనమాట. ఇంటి ముందు అయితే నైట్ తూడ్చేస్తాను. వర్షం గట్టబడితే మళ్ళీ మార్నింగ్ అయితే తూడ్చేస్తాను అనమాట. సో తూడ్చేసి ముగ్గితే పెట్టాలి అండ్ గంధము. సో ఆ రోజు సోమవారం అనమాట. సోమవారం ఫ్రైడే కంపల్సరీ నేను పూజలు చేసుకుంటున్నాను. ఇవంతా ఇంకోటి కొత్తగా అలవాటు చేసుకున్నాను. ఇంటి ముందు సో ఫ్రైడే అయితే కలశంలో లేకపోతే ఇలా దీపం పెట్టి ఉంటుంది కదా, సో దాని మీద సో ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది, నాకైతే పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ ఇంటి ముందు మొక్కలు ఉంటే ఆ అందం నిజంగా ఇన్ని రోజులు నేను మిస్ అయ్యాను ఇంత బ్యూటిఫుల్ ఆలోచనని అండ్ థింకింగ్ని అనుకుంటే. సో నాకు మాత్రం చాలా నచ్చింది. సో ఇలా నేను పెంచుకోవడం అండ్ కేరింగ్గా ఒక బేబీని ప్యాంపర్ చేసినట్టు చేయడం కూడా ఐఎమ్ సో హ్యాపీ అనమాట. దానికైతే ఇంకోటి ఏంటంటే ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం కూడా చాలా ఇదబ్బా. సో ఇంటి ముందు ఒక్కరోజు ముగ్గు పెట్టకపోతే బోసిగా ఎట్టో అనిపిస్తుంది, అది ఏ టైం అయినా చూడలేకపోతే. సో మినీ వీటిలో ఇదొక పార్ట్ అనమాట. నైట్ని మేము మ్యాక్సిమం చపాతీ చేయడానికి ట్రై చేస్తాం. సో దాంట్లో ఇదొక పార్ట్ ఆఫ్ టైం అనమాట. ఇద్దరం కలిసి చపాతీ చేస్తాం. వాటి చపాతీలు వాడు చేస్తే నా చపాతీలు నేను చేస్తాను. ఒక్కసారి పిండి కలిపేసి ఒక్కసారి ఉండ్రాలు చేసేసి చపాతీ చేసేస్తాను అనమాట. అన్నీ ఒకేసారి చపాతీలు ఉత్తుకుంటే తొందరగా ఎన్నైనా కాల్ చేయవచ్చు అనమాట. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము. మహానికి ఆ మధ్యకాలంలో బాగా ఫీవర్ ఇన్ఫెక్షన్ అలా ఉండే కదా, కొబ్బరి నీళ్ళు తాగిమని చాలామంది అన్నారు నాతో కూడా. సో అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. బాటిల్లో తాగితే అసలు తాగడనమాట. అది ఏంటో అనుకుంటాడు. సో అందుకనే డైరెక్ట్ కోకోనట్తోనే తాపిద్దామని అక్కడికి వెళ్ళి డైరెక్ట్ తాపిస్తున్నాను. అలా కొద్దిగా నెమ్మదిగా అలవాటు అయిందనమాట. మేమైతే గారెలు చేద్దామని సో ప్రిపేర్ చేశాను. సో నేను వీటి యాడ్ చేస్తాను కదా, దాంట్లో ఒకటి అనమాట. నాకైతే చిట్టిగార అండ్ టమాటా పచ్చిమిర్చి చట్నీ చాలా ఇష్టం. సో ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, అవి కూడా చెక్ చేసేయండి. ఇక్కడైతే ఆయిల్ హీట్ చేస్తున్నాను అని మినీ బీట్స్ అంటున్నాను కదా దాంట్లో. సో కొన్ని ఇంపార్టెంట్ బీట్స్ అలా చేసుకున్నాను అనమాట. ఏ పని చేసినా సో కొన్ని వాటిల్లో ఎంజాయ్మెంట్ అవి ఆస్వాదించాలన్నమాట అనిపిస్తుంది నాకు. నేను పెట్టే అంతకుముందు వీడియో యూస్ రావట్లేదు అనిపించినప్పుడు సో డల్ అయిపోయేదాన్ని. ఇప్పుడు అలా కాదు. సో ఎంతో వచ్చినా కొందరికి నచ్చుతుంది, కొందరు వస్తున్నారు, కొందరు పోతున్నారు. సో అన్నీ మనం ఆలోచించుకుంటా కూర్చుంటే సో పని నడవదనమాట. ఒక పని అనుకున్నప్పుడు సాధించాలి అనే పట్టుదల ఉండాలి. నాకైతే అంతకుముందు లేకుండే ఇప్పుడైతే అనిపిస్తుంది. అందరూ ఇన్ని డబ్బులు అన్నీ ఇది అని మాట్లాడుతుంటే అరే మనకి రాదా, ఎంతో మనీ ఎర్న్ చేయలేమా మనం? ఇంట్లో ఉంటున్నాం. ఇంట్లో నా లైఫ్లో నేను జరిగే పార్ట్ ఆఫ్ టైమే సో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అదే ఇలా షేర్ చేసుకుంటున్నాను అనమాట. నచ్చితే కంపల్సరీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంతమంది ఎందుకు అన్సబ్స్క్రైబ్ అవుతున్నారో తెలియట్లేదు. సో అవన్నీ కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది అనమాట నాకు. ఇక్కడ బాబుతో నేను కేరింగ్ నాకు తెలిసినలాగా నేను ఎలా ప్యాంపర్ చేసుకుంటున్నాను ఏంటి ప్రతిదీ అనమాట. హెల్త్ కానీ వాడి పెరుగుదల కానీ వాడు ఎలా ఉండాలి ఏంటి అని కొన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం నాకు ఫస్ట్లో అసలు ఏం తెలియకుండే. సో పెళ్ళైన కొత్తలో అన్నీ అమ్మని అడిగి చేయడమే. ఏంటమ్మా ఈ కర్రీ చేస్తున్నాను, ఎలా చేయాలి ఏంటి అని కొన్ని ఉండే కదా, అవి అలా చేసుకుంటా మేనేజ్ చేసేదాన్ని. ఇప్పుడు లేదు. నేను మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డౌట్స్ ఉన్నాయి నా నోట్లో అన్నీ చెప్తాం.